బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు సిబిఐ ద్వారా సిఐడికి ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది. డిపోర్టేషన్ ద్వారా భారత్కు తరలించే అవకాశం ఉంది. భారత్లో తమకు ముప్పు ఉందని ఇప్పటికే అమెరికా కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో ఊరట లభించకపోతే భారత్కు డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందిస్తారు. సాగర్, చెప్పండి, తాజాగా కూడా అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు అయితే బయటకు వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూడొచ్చు, ప్రధాన నిందితుడిగా అమెరికాలో ఉన్నటువంటి మాజీ ఎస్ఐబి ఓఎస్డి ప్రభాకర్ రావుతో పాటుగా మరో కీలక నిందితుడు శ్రవణ్ రావులను కూడా ఇటు హైదరాబాద్కు తరలించేందుకు కూడా ప్రక్రియను వేగవంతం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి పూర్తిగా లైన్ క్లియర్ అయినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే వారిద్దరిపైన రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఈ రెడ్ కార్నర్ అంశాన్ని కూడా ఇటు ఇంటర్పోల్ ద్వారా సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడి కూడా సమాచారం ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిని కూడా వీలైనంత త్వరగా హైదరాబాద్కి రప్పించేందుకు కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా కేంద్ర హోంశాఖతో పాటుగా విదేశీ వ్యవహారాల శాఖల నుంచి కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రెడ్ కార్నర్ నోటీస్ జారీ అంశాన్ని యునైటెడ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండింగ్ సెక్యూరిటీ వీరికి సమాచారం అందించిన అనంతరం కూడా ఇందులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీని ద్వారా ఎందుకైతే డిహెచ్ఎస్కు సమాచారం అందించిన అనంతరం కూడా అమెరికాలో వీరిద్దరిని కూడా తాత్కాలికంగా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. డిపోర్టేషన్ ద్వారా తాత్కాలిక అరెస్ట్ చేసిన అనంతరం డిపోర్టేషన్ అంటే బహిష్కరణ ద్వారా వారిద్దరిని అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించేందుకు కూడా హైదరాబాద్ పోలీసులు పూర్తిగా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ డిపోర్టేషన్ ప్రక్రియని వీరు వ్యతిరేకించి అక్కడ అమెరికా న్యాయస్థానంలో కూడా వీరు సవాల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి సవాల్ చేసిన అనంతరం కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుందా, సవాల్ చేసిన అంశాన్ని పరిగణలోకి తీసుకొని వారికి ఊరట లభిస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఊరట లభించకపోతే మాత్రం ఖచ్చితంగా డిపోర్టేషన్ ద్వారా మాత్రం వారిద్దరిని హైదరాబాద్ తరలించనున్నారు. ఇప్పటికే సిబిఐ ద్వారా ఇటు తెలంగాణ సిఐడికి సమాచారం అందిన నేపథ్యంలో ఈ మొత్తం ప్రక్రియను కూడా హైదరాబాద్ పోలీసులు కూడా వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు కేంద్ర హోంశాఖతో పాటుగా విదేశీ వ్యవహారాల శాఖలను కూడా ఇప్పటికే పోలీసులు ముందస్తు సమాచారం అందించిన నేపథ్యంలో ఇటు ప్రభాకర్ రావుతో పాటుగా శ్రవణ్ రావులను కూడా హైదరాబాద్కి త్వరితగతిన రప్పించేందుకైతే ఏర్పాట్లు పూర్తిగా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు ఇంటర్పోల్ సహకారం, సిబిఐ సహకారం, కేంద్ర హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖలను కూడా ముందస్తుగానే సమాచారం అందించిన నేపథ్యంలో ఇప్పటికే ఇటు ప్రభాకర్ రావు కూడా ఆరోగ్య సమస్యల వల్ల నేను ఇక్కడికి రాలేను, భారత్లో తనకు ముప్పు ఉందని చెప్పి అక్కడ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని కూడా తను అక్కడ అమెరికాలో ఉన్నటువంటి న్యాయస్థానాన్ని సవాల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఊరట లభించకపోతే మాత్రం అతి త్వరలోనే హైదరాబాద్కు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి కీలక నిందితులను ఇక్కడికి తరలించనున్నారు. అయితే ఒకవేళ తరలించిన అనంతరం కూడా ఈ కేసులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతోనే వీరంతా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్లుగా కూడా ఇప్పటికే కీలక ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఇందులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు గత కొన్ని నెలలుగా కూడా, ఎందుకంటే ప్రభుత్వం మారిన అనంతరం కూడా ఆయన పూర్తిగా అమెరికాలోనే ఉంటున్న నేపథ్యంలో వివిధ సాకులు చెప్తున్న నేపథ్యంలో, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలు చెప్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడే ఉన్న నేపథ్యంలో ఇక్కడికి తరలించిన అనంతరం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.